స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 18వ అధ్యాయము 6-7 వచనాలు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఇక్కడ లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి నుంచి 6-7 వచనాల వరకు 8వ వచనం వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఇక్కడ ఒక జడ్జి ఉన్నారు. ఇతడు ఎలాంటి వాడు అంటే అన్యాయస్తుడు. అతడు న్యాయాధిపతికి పేరు మాత్రమే కానీ అతని ఉద్యోగంలో న్యాయం కనపడదు. అన్యాయస్తుడు. అలాంటి అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు ఒక విధవరాలు వచ్చింది. అయితే ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఎవరికీ భయపడ్డు, దేవునికి భయపడ్డు, అలానే మనుషులంటే కూడా లెక్క చేయడు, ఎవరిని లెక్క చేయడు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఒక విధవరాలు వస్తూ ఉంది. నాకను నా పొరుగువానికి మా ఇద్దరికీ కలిపి న్యాయం తీర్చు అని మాటిమాటికి వచ్చి ఆమె అడుగుతుంది. మాటిమాటికి వచ్చి ఆమె అడుగుతూ అతన్ని తొందర పెడుతూ ఉన్నందున ఈమె నా ప్రాణానికి విసుగు పుట్టిస్తుంది కాబట్టి ఈమెకు త్వరలోనే ఎలా అయినా న్యాయం తీర్చాలని మనసులో అనుకున్నాడు. ఈ సందర్భాన్ని ప్రభువారు చెప్తూ ఏమని చెప్తారంటే, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట మీరు కూడా వినండి. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా. ఇప్పుడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమె మాటిమాటికి వచ్చి తన ప్రాణానికి విసుగుదల పుట్టిస్తున్నప్పుడు నేను న్యాయవంతుడిని, దేవుడు న్యాయవంతుడు, నా గురించి నాకు వారు మొరపెట్టుకొంచు ఉండగా దివారాత్రులు నేను వారికి న్యాయం తీర్చనా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఏర్పరిచిన సమయము నీ ఇష్టానుసారంగా ఉండదు కాబట్టి చెక్కుముకి రాయిని మొదటిసారి కొట్టినప్పుడు నిప్పురవ్వలు రాకపోతే మళ్ళీ కొట్టాలి. దేవుడు ప్రార్థనలను వింటాడు. అయితే మనం ఊహించుకున్న సమయంలో ఆయన నుండి జవాబు రాకపోవచ్చు. వెదికే మన హృదయాలకు ఆయన తన్ను తాను కనపరుచుకుంటాడు. అయితే మనం ఎదురు చూసిన సమయంలో అనుకున్న ప్రదేశంలో కాకపోవచ్చు. అందుకే పట్టు వదలక ప్రార్థనలో గోజాడాలి. వెనుకటికి చెక్కుముకి రాతితో నిప్పు రప్పించటం, ఆ తర్వాత గంధకంతో చేసిన అగ్గిపుల్లతో నిప్పు పుట్టించటం చాలా కష్టమయ్యేది. పదే పదే గీసి చేతులు నొప్పి పుట్టేవి. చివరికి నిప్పు రాజుకున్నప్పుడు హమ్మయ్య అనిపించేది. పరలోకానికి సంబంధించిన ఈవుల విషయంలో కూడా మనం ఎంత పట్టుదలగా ఉండవద్దా? చెకుముకి రాతితో నిప్పు పుట్టించటం కంటే ప్రార్థనా విజయాలను సాధించటమే తేలిక. ఎందుకంటే దేవుని వాగ్దానాలు ఆ మేరకు ముందే ఉన్నాయి. నిరాశ చెందవద్దు. దేవుడు దయచూపే సమయం తప్పకుండా వస్తుంది. మనం నమ్మకం ఉంచగలిగిన సమయం వచ్చిందంటే మన మనవులు నెరవేరే సమయం కూడా వచ్చేసిందన్నమాటే. విశ్వాసంతో అడగండి, తొట్రుపడవద్దు. నీ రాజు జవాబివ్వటం ఆలస్యం చేస్తున్నాడని విన్నవించుకోవటం చాలించుకోవద్దు. చెకుముకి రాతిని మళ్ళీ మళ్ళీ గీస్తూ ఉండండి. నిప్పురవ్వలు రేగినప్పుడు బొగ్గుల్ని సిద్ధంగా ఉంచుకోండి. మంట రావటానికి ఇక ఆలస్యం లేదు. దేవుని రాజ్య చరిత్రలో సరి అయిన ప్రార్థనను సరి అయిన సమయంలో చేసినట్టయితే దానికి ఎప్పటికీ జవాబు రాకపోవటం అన్నది కేవలం అసంభవం అని నా నమ్మకం. ఈ మాటలను ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా. అయ్యా నా తండ్రి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి విధవరాలు మాటిమాటికి వస్తూ ఉన్నందువల్ల అయ్యా ఆమెకు న్యాయం తీర్చాలని మనసులో అనుకున్నాడు. ప్రభా, మీరు న్యాయవంతుడు నాయన. ప్రభా, మా ప్రార్థనలను ఎల్లప్పుడూ ఆలకించే దేవుడు అయ్యా. అయ్యా నా తండ్రి, మా ప్రార్థనలకు చెవినిచ్చి నాయన ప్రభా మీరు ఆలకిస్తారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మీరు మాకున్నందుకు నాయనా ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నాయన, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా అని భక్తులు నాయన ప్రభా ఎంతగానో నా తండ్రి నాయన ప్రభా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. అవునయ్యా, ఈ లోకంలో అన్యాయాలు జరుగుతూ ఉండవచ్చు, కానీ నా తండ్రి మాకు న్యాయం తీర్చే దేవుడు నీవున్నావు తండ్రి. సంతోషం నా తండ్రి నాయన ప్రభా. కృప కలిగిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నా తండ్రి,
మేము అనుకున్న సమయంలో జవాబు రాకపోవచ్చు, కానీ నాయనా ప్రభా మీరు తప్పకుండా జవాబిస్తారు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా ఆలోచనలు, మా ఉద్దేశాలు ఎలాంటి ఆలోచనతో, ఎలాంటి ఉద్దేశంతో మేము అడుగుతున్నామో నా తండ్రి నాయన ప్రభా, మా ఆలోచనలను, మా ఉద్దేశాలను సరిచేయండి. నీ ఎదుట సరి అయినవిగా కనబడినట్లుగా మేము ప్రార్థించడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. అయ్యా నా తండ్రి, ఎన్నో రోజుల నుంచి నాయన ప్రభా ప్రార్థించి నాయన ప్రభా అలసిపోయి ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. అయ్యా నిరాశ చెందకుండా నా తండ్రి నాయన ప్రభా, అయ్యా మీరు త్వరగా న్యాయం తీరుస్తారని, త్వరగా జవాబులు ఇస్తారని నాయన ప్రభా. అయ్యా మీ అందు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి ప్రభా. విశ్వాసం సన్నగిల్లిపోతున్న రోజుల్లో మేము ఉన్నాము నా తండ్రి నాయనా ప్రభా. అయ్యా భక్తి నుంచి నాయన ప్రభా తొలగిపోయే దినాలలో మేము ఉన్నాము తండ్రి. అయ్యా ఆటంకాలు వచ్చి నాయన ప్రభా అంతటితో ఆపివేసే వారి దినాలలో మేము ఉన్నాము తండ్రి నాయనా ప్రభా. వాటన్నిటి నుంచి, ఈ పరిస్థితులన్నిటి నుంచి మమ్మల్ని బయటపడేయమని, పరిస్థితులన్నీ చక్కబెట్టమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.